హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. నేను మొన్న వీడియోలో అయితే చెప్పాను కదండి, దేవుని దగ్గర టమోటాలు పెట్టినప్పుడు నేను టమోటా పంట అయితే వేసాము అనేసి. ఇదిగో ఇదే అండి టమోటా పంట. మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా టమోటా పంటే. 2 ఎకరాలకి కొంచెం తక్కువ, అంటే అంటే దాదాపు 1.25 ఎకరా దాకా టమోటా పంట అయితే వేశారు ఈసారి మా వారు. టమోటా పంట అయితే బాగా వచ్చింది, బాగా కాయలు కూడా బాగా కాసాయన్నమాట. కానీ అస్సలు రేట్లయితే ప్రెజెంట్ అయితే అస్సలు సిట్యుయేషన్స్‌లో అస్సలు రేట్లే లేవండి. ఇప్పుడున్న రేట్లకి అసలు మనం పెట్టిన పెట్టుబడి కూడా వస్తుంది అనేసి నమ్మకం కూడా లేదు. దీని మీద చాలానే ఇన్వెస్ట్ అయితే చేశారు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత, ఏమి, మాకెంత లాభం వచ్చిందనేది వీడియో చివర్లో అయితే చెప్తాను. ఇవాళ వచ్చేసి టోటల్ 66 బాక్సులయితే అయ్యాయి. అంటే మధ్యాహ్నం వరకే. మధ్యలో సడెన్‌గా వర్షంతో టమోటాలు పీకడం అయితే స్టాప్ చేసేసాము. ఇక్కడ మీరు చూస్తున్నది టమోటాలు డివైడ్ చేయడానికి ఇది ఒక మిషన్ లాగా అనమాట. చాలా త్వరగా అయితే మనకి వర్క్ అయితే అవుతుంది. టమోటాలన్నీ పీకడం ఒక ఎత్తు అయితే, వాటిని సెపరేట్ చేసి మళ్ళీ కూడా టమోటా బాక్స్‌లో పెట్టడం అదొక ఎత్తు. మీరు చూస్తున్నారు కదండీ, ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా! ఆ హోల్స్‌లో మరీ చిన్న చిన్న కాయలన్నీ కూడా హోల్స్‌లో మనము వేయకనే ఆటోమేటిక్‌గా దొర్లుకుంటూ వచ్చి అక్కడ పడిపోతాయన్నమాట. కొన్ని దోరలుగా ఉండే కాయలని ఒక వైపు, కొంచెం మాగిండే కాయలని ఒక సైడ్, అలా సెపరేట్ చేస్తే ఒక్కొక్క బాక్స్‌కి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదండీ, ఇదిగోండి మెల్లమెల్లగా టమోటాలు అందులో చిన్నవన్నీ అందులో పడిపోతున్నాయి చూడు. అలా రైతుని రారాజు చేసేది కూడా ఈ టమోటా పంటే. అలాగే రైతుని దివాలా తీసేది కూడా ఈ టమోటా పంటే. ఒక్కొక్కసారి రేట్ అయితే బాగా వస్తదనమాట. ఒక్కొక్క టమోటా బాక్స్ రూ. 1000 కూడా వెళ్తుంది. ఒక్కొక్కసారి రూ. 100 కూడా పోదు. ఈ టమోటా పంట ప్రెజెంట్ ఎలా అయిపోయిందంటే లక్, అంటే లాటరీ. అంటే లక్ ఉంటే లాటరీ పడుతుంది అంటాం చూడు, అలా అయిపోయిందనమాట. మనకి లక్ అనేది ఉంటే మనం వేసిన వెంటనే కూడా మనకి రేట్ అయితే వచ్చేస్తుంది. లేకపోతే ఒక 5 సార్లు టమోటా పంట వేసినా కూడా 5 సార్లు నష్టమే వస్తుంది. మనం కాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ రేట్ రావచ్చు. అలా అయిపోతుందనమాట. ఈ టమోటా పంట పరిస్థితి అయితే ఇలా ఉందనమాట ప్రెజెంట్. రేట్ అయితే అస్సలు కూడా లేదు. ఇదిగోండి ఇక్కడైతే వర్షం బాగా పడింది. ఇంకా ఇవాళ వచ్చేసి సోమవారం కాబట్టి నిన్న నాన్ వెజ్ అయితే వండాను. సో ఈరోజు ఇల్లు కూడా అంతా క్లీన్ చేసుకొని ఇంట్లో దీపం అయితే పెట్టుకోవాలి. సో అందుకే బయట వర్షం స్టాప్ అయితే అయిపోయింది. సో బయట నుంచి కడగడం స్టార్ట్ చేశాను. నేను వరండా కడిగిన ప్రతిసారి కూడా డోర్ మ్యాట్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. డోర్ మ్యాట్లు, అలాగే వాష్రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. ఎట్లో పనిలో పని మళ్ళీ అవి సపరేట్‌గా చేయాలంటే నాకు అంత మూడు ఉండదు. మళ్ళీ అంత చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇప్పుడు ఎట్లో పనిలో పని అని చెప్పేసి మొత్తం డోర్ మ్యాట్లు అన్నీ కూడా ఎవ్రీ టైమ్ అలాగే చేస్తాను. వరండా కడిగినప్పుడల్లా డోర్ మ్యాట్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా మా వారైతే ఫోన్ చేశారనమాట. తను వచ్చేసి మార్కెట్‌కి అయితే వెళ్ళిపోయాను, వస్తున్నాను అని చెప్పేసి. నేను టమోటా పంటలో మాకు ఈ 66 బాక్సులకు గాను ఎంతొచ్చింది, ఎంత లాభమా, నష్టమా అనేది నేను వీడియో చివర్లో అయితే చెప్తాను. నాకు మా ఇంట్లో వరండా మొత్తం కడిగేసరికి నాకైతే నడుము నొప్పి అయితే వచ్చేస్తుంది. మీరు అనుకోవచ్చు, ఏంటమ్మా ఈ ముందర కొంచెం కడగగానే నీకు నడుము నొప్పి వచ్చేసింది అనేసి. అస్సలు కాదండి, మీకు చూపిస్తాను. మా ఇంటికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ సైడ్ మొత్తం చూపిస్తాను ఎంత వరండా ఉంది అనేసి. అంతా కూడా క్లీన్ చేసుకోవాలంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి. ఇల్లు కట్టే వాళ్ళకైతే ఒకటి గుర్తు చేస్తున్నాను. ఇల్లు కట్టేటప్పుడు స్టెప్స్ ఉంటాయి కదండీ, స్టెప్స్ పైన ఇప్పుడు అందరూ కూడా స్టెప్స్ దగ్గర మెడికల్ రూమ్ అయితే కడుతున్నారు. అంటే పైన రూమ్ ఒకటి కట్టేశారనమాట. అంటే మనకి వర్షం పడినా కూడా వర్షం నీళ్ళు అనేటివి, అంటే మిద్దె మీద ఉంటాయి చూడండి, వర్షం నీళ్ళు అంతా కూడా స్టెప్స్ మీద మళ్ళీ కొట్టుకొని రాకుండా ఉంటాయి. ఇది వచ్చేసి మా ఇంటికి ఫ్రంట్ సైడ్, అంటే ముందర వరండా. ఈ వరండాలోకి మాకు పైన స్టెప్స్ పైన అంటే మెడికల్ రూమ్ లేదనమాట. సో నీళ్ళన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ చూపిస్తున్నది మాకు ఫ్రంట్ సైడ్ వరండా. ఇక్కడే మా వారు కార్ అయితే పెడతారు. ఇది వచ్చేసి మా మెయిన్ డోర్. ఇక్కడ కార్ పెట్టడం వల్ల ఈ డోర్ అయితే ఎక్కువగా వాడను, యూజ్ చేయను. ఎప్పుడైనా కార్ పక్కకు తీస్తే తప్పిస్తే ఈ డోర్ అయితే పెద్దగా యూజ్ చేయను. ఇది వచ్చేసి మా ఇంటికి రైట్ సైడ్ తూర్పు వాకిలి. ఇది వచ్చేసి తూర్పు వాకిలి అనమాట. 2 డోర్లు అయితే ఉన్నాయి. ఉత్తరానికి ఒకటి ఉంది, తూర్పుకి ఒకటి ఉంది.
అంటే వాస్తు ప్రకారం 2 డోర్స్ అయితే పెట్టించుకున్నాం. ఇక్కడ తూర్పుకు ఉందే ఈ డోర్ నుంచే ఎక్కువగా మేమైతే వెళ్తామనమాట. ఉత్తరానికి ఉన్న వాకిలైతే పెద్దగా వాడము. అదొక వరండా. తర్వాత ఇదొచ్చేసి లెఫ్ట్ సైడ్. అది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఇక్కడ కూడా ఒక వరండా ఉంది చూడండి. ఆ లాస్ట్ నుంచి ఈ చివరికి వరండా ఉంది. అక్కడ కడగాలి, ఇక్కడ కూడా కడిగేసుకోవాలి. పక్కన కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది గదా! సో, ఇంకా చెత్త అంటే ఇంక కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు చెప్పాల్సిన పని లేదు. మట్టి ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా ఇంట్లో గూడా అంతా కూడా మాప్ పెట్టేసుకుంటున్నాను. నిన్న నాన్ వెజ్ చేశాం గదా! సో, ఈరోజు అలాగే నాకు దేవుని పూజ చేసుకోవాలంటే నాకు మనసైతే ఒప్పదు. అంటే దేవుని గుడి సెపరేట్ ఉంది. అయినా కూడా సరే నాకు ఇల్లంతా కూడా నాన్ వెజ్ తిన్న తర్వాత, నాన్ వెజ్ ఇంట్లో వండి తిన్న తర్వాత మాప్ పెట్టేసుకొని తర్వాత దేవుని దీపం పెట్టుకుంటేనే అదొక మంచి హ్యాపీగా అదొక మంచి ఫీల్ ఉంటుందనమాట. సో, అందుకనే మళ్ళీ మొత్తం అంతా గూడా ఇంట్లో కూడా మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. మాప్ పెట్టేసాను మొత్తం. ఇక్కడొచ్చేసి మా వారైతే ఇవేవో కాయలు తీసుకొచ్చారబ్బా! ఇవి ఏం కాయలో నాకైతే అస్సలు తెలీదు. నేను ఫస్ట్ టైమ్ తినడం కూడా. మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఇవి తీపు లేవు, అలా అని వగరు గూడా లేవు. ఏదో చప్పగున్నాయి. కానీ బానే ఉన్నాయి. ఇంకా ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత ఇదొచ్చేసి సాయంత్రం పెట్టాను. మాకు మార్నింగ్ కుదరలేదు. మార్నింగ్ నిద్ర లేచిందే కాస్త ఈరోజు ఈ అంటే మండే, ఫ్రైడే ఫాస్ట్‌గానే అంటే తొందరగా నిద్ర లేస్తాను. నైట్ ఏదో కొంచెం గ్యాస్ట్రిక్ కొంచెం ఇబ్బందిగా అనిపించి నిద్ర అయితే పట్టలేదు. సో, ఈరోజు తెల్లారి కొంచెం లేట్‌గానే లేసాను. 7 పైనే లేసానులే. 7:15 కల్లా లేసాను. సో, అందుకే మార్నింగ్ కుదరలేదు. ఇంక అందుకనేసి ఈవినింగ్ అయితే దీపారాధన చేసేసుకున్నాను ఈ విధంగా. పూజంతా గూడా కంప్లీట్ చేసుకున్నాక ఇంక వంట అయితే స్టార్ట్ చేయాలి. ఈ విధంగా వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా నైట్‌కి సింపుల్‌గా చేద్దాం అనుకున్నాను. సింపుల్‌గానే ఏదైనా చేద్దాం అనుకున్నాను. టమోటా బాత్ చేద్దాం అనుకున్నాను. కానీ మసాలా నిన్న కూడా అంతా కూడా నాన్ వెజ్ తిన్నాము మసాలానే. సో, ఈరోజు టమోటా పచ్చడి, వైట్ రైస్ చేయాలి అనేసి అనుకున్నాను. టమోటా పచ్చడి చేశానబ్బా! చాలా బావుంది. అంటే నేను ఆయిల్‌లోనే మొత్తం అన్నీ కూడా కాస్త ఓపికగా అన్నీ కూడా వేయించుతాను. అంటే పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, టమోటా, కొత్తిమీర అన్నీ కూడా చింతపండు ఇవన్నీ కూడా ఆయిల్‌లోనే బాగా కూడా మగ్గిపోవాలి. బాగా ఆయిల్‌లోనే ఫ్రై చేయాలి. ఇందులోకి ఎర్రగడ్డ ఒకటైతే వేయను. ఎర్రగడ్డ మనం ఇట్లా ఆయిల్‌లో వేసామనుకోండి తీపొచ్చేస్తుందనమాట. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత. సో, పచ్చిదే వేస్తాను మనం మిక్సీ పట్టేటప్పుడు. ఫస్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లి అయితే మిక్సీ పట్టేసుకున్నాను. అందులోకి ఒక చిన్న ఎర్రగడ్డ వేసేసి పచ్చిదే ఎర్రగడ్డ వేసి ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకొని, తర్వాత టమోటా కూడా మిక్సీ పట్టేటప్పుడు టమోటా ఎలా పట్టాలంటే బరకగా పట్టాలనమాట. మరీ నున్నగా అయితే పట్టినా టమోటా అంటే తినేటప్పుడు అంత బాగుండదు. సో, కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. బావుందబ్బా చట్నీ. దీనికి మనం కావాలంటే పోపేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పోపయితే వేయడం లేదు. ఊరికే ఆనియన్స్ మనం తినేటప్పుడు నంజుకోవడానికి. అంటే తినేటప్పుడు తగులుతూ ఉంటే బావుంటాయి. సో, అందుకనేసి ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర అయితే పచ్చి కొత్తిమీర అయితే వేశాను. ఇంకా ఫైనల్‌గా ఇదిగోండి ఈరోజు టమోటా మార్కెట్ నుంచి మా వారు పట్టి అయితే తీసుకొచ్చారు. 66 బాక్సులకు గాను ఎంతయిందో చెప్తాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మాకు మొత్తం ఇవాళ 66 టమోటా బాక్సులయితే అయినాయి. ఈ 66 టమోటా బాక్సులకి మాకు ఒక్కొక్క బాక్స్ వచ్చేసి రూ. 100 అయితే వెళ్ళింది. మాకు టోటల్‌గా ఎంతొచ్చిందంటే రూ. 6,600 అయితే వచ్చిందనమాట. అంటే మాకివాళ ఈ 66 టమోటా బాక్సులకి రూ. 6,600 అయితే మాకు వచ్చిందనమాట. ఈ 6,600లోన ఈ మార్కెట్ ఉంటుంది. టమోటా మార్కెట్‌లో కొన్ని మెయింటెనెన్స్ ఉంటాయన్నమాట. మార్కెట్ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారనమాట. వాటికంతటికి కూడా చార్జ్ చేస్తారనమాట. దానికి రూ. 1,188 మెయింటెనెన్స్ అంటే కొన్ని ఉంటాయండి వాళ్ళకి గేట్‌కని కొన్ని కమిషన్స్ కొంచెం కొంచెం అంటే రాసిన వాళ్ళకి సంథింగ్ టమోటా మార్కెట్‌లో ఏవో ఉంటాయి. వాళ్ళ చార్జెస్ వాళ్ళకి. ఆ చార్జెస్ మొత్తం మాకెంతేసారంటే రూ. 1,188 అయితే వేశారనమాట. రూ. 1,188. ఈ 6,600 నుంచి రూ. 1,188 పట్టుకొని మాకు చేతికి ఎంతిచ్చారంటే రూ. 5,410 అయితే వచ్చింది. ఈ రూ. 5,410లో కూడా మా ఖర్చులు అంటే ఈ 66 టమోటా బాక్సులు పీకడానికి నలుగురు కూలోళ్ళైతే వచ్చారనమాట.
ఆ నలుగురు కూలోళ్ళకి ఒక్కొక్కరికి 350 రూపీస్. అంటే వాళ్ళు మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్‌నూన్ 2:00 వరకు వాళ్ళ టైం అనమాట. మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్‌నూన్ 2:00 వరకు వాళ్ళకి వర్క్ చేసినందుకు 350 రూపీస్ అనమాట. 350 రూపీస్ అయితే ఇచ్చాము. అలా నలుగురికి అయితే ఇచ్చామనమాట. అలా ఇస్తే ఎంతవుతుంది మొత్తం 1400. తర్వాత అది కూడా లెస్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మా ఖర్చు. అది కూడా లెస్ అయిపోతే ఇక్కడి నుంచి అంటే కొత్తకోట నుంచి మొలకల చెరువు మాకు కొంచెం దూరం అయితే ఉందండి. కొత్తకోట నుంచి మొలకల చెరువుకి 45 మినిట్స్ అలా పడుతుంది. ఇక్కడి నుంచి టమోటాలు ఏసుకొని వెళ్ళాలనమాట. అంటే ఇక్కడ ఎయిచర్‌కి ఎయిచర్‌లో టమోటాలు వేసుకొని పోయి మళ్ళీ తిరిగి వచ్చినందుకు దానికి సెపరేట్ చార్జెస్ అనమాట. దానికి ఎంతవుతుంది? దానికి ఒక 2000. 2000 ప్లస్ అయిందనమాట. మాకు ఈ కూలీలు, ఈ ఎయిచర్ ఖర్చు అంతా కూడా పోను మా చేతికి మిగిలిందొచ్చేసి రూ. 2000 అయితే మిగిలింది. మా వారు దీని మీద దాదాపు 2,00,000 పైన ఇన్వెస్ట్ చేశారు. ఇదొచ్చేసి ఫస్ట్ పట్టి. దీని మీద మాకెంతొచ్చిందంటే రూ. 2000 అయితే మిగిలిందనమాట. టోటల్‌గా మాకు మిగిలింది. 2000 రూపీస్ అయితే మిగిలింది. ఇలా ఉంటుందన్నమాట రైతన్నల పరిస్థితి. మనం ఇయర్‌లో ఒక్కసారో, 2 సార్లో ఈ ఇయర్ మొత్తంలోనూ ఒక్కసారి, 2 సార్లు నాకు తెలిసి అంతే అండి. ఒక్కసారి, 2 సార్లు రేటు పెరిగితే టమోటాలు జనాలంతా కూడా అల్లాడిపోతారు. అరే! టమోటా 100 రూపీస్ అంట కిలో, టమోటా 100 రూపీస్ అంట కిలో. ఇన్‌క్లూడింగ్ మీ. నేను కూడా అంటాను. అయ్యో! 100 రూపీసా అనేసి. కానీ రైతన్నలు ఇలాంటి పంటలు ఎన్నో నష్టపోతూ ఉంటారనమాట. ఇలాంటి టమోటా పంటలు రేట్ లేక ఎంతో నష్టపోతుంటారు. అయినా కూడా ఆశ అయితే వాళ్ళు ఎప్పటికీ వదలరనమాట. ఆశ అనేది అస్సలు కూడా వీడరు. నెక్స్ట్ మళ్ళీ రేట్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ కూడా వేస్తూ ఉంటారు. రైతన్న ఆశాజీవి. ఇలా ఉంటుందన్నమాట రైతన్నల పరిస్థితి. ఓకే అండి. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.